జారి తుళ్ళింతవుతుంది, ఓ గుండె జారి గల్లంతవుతుంది. అకాలి చకాలి చకాలి మరోలి. మీ ఆరోగ్యం బాగుందని అడుగుతున్నారు. బాగానే ఉంది, థ్యాంక్స్. లక్ష్మి, నువ్వు ఆవిడ భాష నేర్చుకున్నావేమిటి? నేర్చుకోలేదు, కానీ ఆ ఎక్స్ప్రెస్ చూసి అర్థం చేసుకున్నాను. ఎక్స్ప్రెస్ కాదే, ఎక్స్ప్రెషన్. యా అదే. ఇంతకీ పెళ్లి కొప్పుకున్నట్టేనా? చటారి గుబారి బిటారి చటారి. మీరు ఒప్పుకుంటే ముహూర్తాలు పెట్టుకుందాం అంటున్నారు. ఆహా, అంటే కలాపి గిలాపి తుపాకీ గిచాకి. ఓహో, అలా అంటారా? ఏమర్థమైంది నీకు? అబ్బా, తర్వాత బోలని అడిగితే చెప్తాళ్ళండి. ఆపాతి చపాతి కలాపి గిలాపి. అవునవును, బాగా ఎండగా ఉంది. ఇదిగో నేను మాట్లాడతాను గాని నువ్వు ఆవిడతో మాట్లాడుతూ ఉండు. అత్తగారు అత్తగారు అత్తగారు. హలో అక్క, నేను లేపాక్షిని. మీ అబ్బాయి పెళ్లికి నాకు టైలరింగ్ వర్క్ ఇవ్వరా? ఎందుకు ఇవ్వము, తప్పకుండా ఇస్తాం. చలోకి మలోకి. నువ్వు అర్జెంటుగా నేను చెప్పిన అడ్రస్కి వచ్చేసేయ్. నీకిక్కడ వర్కే వర్క్, చెయ్యలేక అలసిపోతావు. వచ్చేసేయ్. అలాగే అక్క. కొత్త క్యారెక్టర్స్ వస్తుంటేనే కథ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇప్పుడు లేడీస్ టైలర్ ఎంట్రీతో మజా ఉంటుంది. పరపురుషుడివి, నా గదిలో నీకేం పనిరా? అమ్మా, నేను పరపురుషుణ్ణి కాదు. ఈ ఇంట్లో లైట్లు ఫ్యాన్లు తిరుగుతున్నాయో లేదో టెస్ట్ చేయడానికి వచ్చాను. ఫ్యాన్లు చెక్ చేసే నీకు కబోర్డ్లో ఏం పనిరా? దొంగ 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 దొంగ. నేను మనిషిని కాదు, దెయ్యాన్ని. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ. సింధు, ఆగు, వెయిట్. సింధు 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 సింధు, తలుపు తీ. వద్దు, నేను తలుపు తీస్తే నువ్వు లోపలికి వస్తావు. ఏంటి, మనో గాని గదిలోకి వస్తున్నాడా ఏంటి? దాక్కుంటే పోలా? వస్తే నువ్వు వస్తే చాలా డేంజర్. వద్దు. మనో గదిలోకి వస్తే ఏం డేంజరు? ఈ మధ్య బాంబులు పట్టుకు తిరుగుతున్నాడా ఏంటో? ఈ ఆడపిల్లలు వెరైటీగా ఆలోచిస్తారు. నువ్వు తలుపు తీయకపోతే నేనే లోపలికొస్తా. నువ్వు తలుపు తీయకపోతే నేను సీరియస్ అవుతా. సీరియస్ అయితే ఏమవుతుంది? ఈ తలుపేమో ఎవడు తీయదు, అతనేమో వెళ్ళడు. నేనేం చేయాలి? మను మను వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాను అనుకున్నావు కదా. ఏంటో చెప్పు. చెప్పేది ఏమీ లేదు, ఇలాగే చూస్తూనే ఉంటా.
ఏయ్ నువ్వేం చేస్తున్నావు ఈ రూమ్ లో? అదే అదే నమస్కారం రావు గారు. బ్యాలెన్స్ ఎవరైనా ఉన్నారేమో చూస్తా. అమ్మయ్యా. ఈ మనుగడు ఎక్కడున్నాడు? ఫామ్ హౌస్ వచ్చిన దగ్గర నుంచి కనపట్టమే లేదు. అస్తమాను ఆ సింధు తోక పట్టుకుని తిరుగుతూనే ఉన్నాడు. అక్క గాడ్, దీనికి ఫామ్ హౌస్ అడ్రస్ ఎలా తెలిసింది? లేపాక్షి కమింగ్ బర్నింగ్ హౌస్. అక్క అక్క తొక్క ఎందుకు వచ్చావి? ఎవరు రమ్మన్నారు? ఈ అడ్రస్ ఎలా తెలిసింది నీకు? అక్క నువ్వు ఇలా మారిపోతావని నేను అనుకోలేదు. నువ్వేగా ఫోన్లో నన్ను రమ్మన్నది. నేను రమ్మన్నానా? మీరు అబద్ధాలు ఆడతారని మీ అత్త చెప్తే నేను నమ్మలేదు. ఒసేయ్, నువ్వేంటే? నువ్వు వాడదాన్ని కాదా? ఇదిగో మీరు నాతో మాట్లాడింది వినండి. నీకిక్కడ వర్కే వర్క్, చెయ్యలేక అలసిపోతావు. వచ్చేసేయ్. 1 నిమిషం 36 సెకండ్లు. రమ్మనగానే వచ్చాడమేనా? వచ్చిందన్న వెళ్ళు. గో గో గో. అలాగే వెళ్తానక్క. మీ నన్ను ఇలా పిలిచి ఇన్సల్ట్ చేశారని బావగారితో ఒక మాట చెప్పి వెళ్తాను. ఒసేయ్, తిరిగి తగలయ్యా. ఈ నర్సు నా కొంప ముంచేదాకా నిద్రపోయట్లేదే. ఇప్పుడేం చేయను? నాకు రూమ్ ఇచ్చేయండి. నా కుట్లో నేను కుట్టుకుంటా. సరే, తగలడు. నాతో రా. ఎవరు? నేనే. తలుపు తీయండి. నా గదిలోకి నువ్వు నాటలోడు వెళ్ళు. సరే, నేను రాను. ఒకసారి తలుపు తీయండి. అవును, నువ్వు మనిషివా దయ్యానివా? అవును, నేను లక్ష్మినే. తలుపు తీయండి. లక్ష్మివా? నువ్వా? మరి లక్ష్మి పిలిచినట్టు అనిపించిందే. పిలిచింది నేనే. ముందు లోపల పద. పిలిచింది నేనే. ఈ తదినాన్ని మీ రూమ్ లోనే ఉంచుకోండి. మనుగాడితో మాట్లాడి రిటర్న్ పంపించేస్తా. అక్క నేను బాబు పెళ్లి చూసి వెళ్తాను. ఒసేయ్, వాడికి ఇంకా పెళ్లి ఫిక్స్ కాలేదు. నువ్వు వెళ్ళిపో. నేను వెళ్ళడానికి రాలేదు. అక్కకి బావకి కంపెనీ ఇవ్వడానికి వచ్చాను. అక్క నేను ఇక్కడే బామ్మతో సెటిల్ అవుతాను. నువ్వు బావతో సెటిల్ అవ్వు. ఏయ్, మళ్ళీ బావా గివ్వంటే చంపేస్తాను. నోరు మూసుకుని పడుండు. ఫోన్ చేసిన దానివి హాయిగా రెస్ట్ తీసుకోకుండా ఎక్కడ తిరుగుతున్నావే? అది ఓ గెస్ట్ వస్తే కెటిల్ చేసి వస్తున్నాను. షటిలా? ఓ, షటిల్కి వచ్చిన చావా ఇది? ఎవరా గెస్ట్? మనవాళ్ళు కాదులేండి. మనవాళ్ళు కాకపోతే నువ్వేంటే కెటిల్ చేసేది? షటిల్ చేసేది? మీకు అనవసరం డౌట్స్ ఎక్కువ. మీ పని అయితే మీరు చూసుకోండి. ఆ ఫోన్ చూసుకోండి. నాకు ఈవెన్ నవ్వు తప్ప ఇంకేమీ అర్థం కాదు. ఈమెతో ఎలా వేగాలో ఏమో. మజరే కిజరే హజరే విజరే. అవునవును. యా 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 యా. కిటాకి మటాకి అలాకి చూకి. ఈ బోళ్ళక్కడ ఎక్కడ తెచ్చాడు? ఇక్కడే ఉన్నానమ్మా. నీ లేకపోతే మీరు బాధపడతారని వచ్చేసా. సింధు మనులు పెళ్లి విషయం ఏం ఆలోచించాలని అడుగుతున్నా. ఐ వాంట్ సింధు బుకింగ్. బుకింగ్? బుకింగ్ ఏంటి? ఇంగ్లీష్ రాదా నీకు? సింధుకి వంట వచ్చా రాదా అని అడుగుతున్నాను. వంట? ఓ, యూ మీన్ కుకింగ్? ఓ, మా సింధమ్మ గారికి చాలా వంటలు వచ్చు. మీరు మెనువు చెప్పండి. గయాలో గియాలో అక్కాలో చిక్కాలో. మా సింధమ్మ గారు వంట చేస్తే మీరెంత లైక్ చేస్తారో ఆ రోజంతా వేలు నాక్కుంటూ ఉంటారు అంటున్నారు. చిచి, నేను నిన్న అలా చేయను.
ఐఎమ్ వెజిటేరియన్. ఓహో వేళ్ళు కాళ్ళు నాకడాలు నాకు తెలీదు. సింధమ్మాయి గారు, సింధమ్మాయి గారు, సింధమ్మాయి గారు. డన్. వదిన గారు, మీరు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళండి. కాంపిటీషన్ అయ్యాక రండి. ఈ లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ అన్ని నువ్వే ప్రిపేర్ చేయాలి. అమ్మగారు, నేను కూరగాయలు తరగొచ్చా? కుదరదు. ఇంకో విషయం, నేను కరెక్ట్ గా 2 గంటలే టైం ఇస్తాను. 2 గంటల్లో 12 ఐటమ్సా? ఇది అన్యాయం అమ్మగారు. బోలా, ఆ, నువ్వేం వరి అవ్వకు. ఆ. నేను వండుతాను, గెలుస్తాను. ఆంటీ, మీరు వెళ్ళండి. కరెక్ట్ గా 1:59 రండి. అమ్మాయి గారు, నేను ఉండొచ్చా? నువ్వు కూడా అక్కర్లేదు, నేను హ్యాండిల్ చేయగలను, నువ్వు వెళ్ళు. ఓ ఓలమ్మో ఓలమ్మో, ఈవిడ గనక ఈ ఫామ్ హౌస్ లో ఉండిపోతే నా ఉద్యోగం ఊడిపోతుంది. చాలా ఫాస్ట్ గా ఉడుతుంది. వంట చేయాల్సిన కర్మ ఆమెకేమిటి? పోటీ కోసం ఉంటుంది అంతే. అమ్మయ్యా, ఫినిష్. సింధు, టైంలో గెలిచేసావు. టేస్ట్లో కూడా గెలిచేస్తే నీకు మమ్మీ మెడల్ ఇచ్చేస్తుంది. మెడలేం అక్కర్లేదు, తాళి పట్టిస్తే చాలు. దా, టేస్ట్ చూడు. ఓకే. మను, మను, బాలేదా? ఆసమ్. ఓకే ఓకే ఓకే. అన్నీ టేస్ట్ చూడు. ఇది కూడా బాగుంది. సింధు, నువ్వింత టేస్టీగా వండుతావని అనుకోలేదు. మను, తెలివి ఉప్పు లాంటిది. ఉప్పు ఎలాగైతే అన్ని డిషెస్ లో అవసరమో, ఏ పని చేయడానికైనా తెలివి అంతే అవసరం. నాకు అర్థమైంది. నేను ఇప్పుడే మా మమ్మీని పిలుచుకొస్తా. షూర్, నేను ఇప్పుడే వస్తాను. యప్. వసే సింధు, నన్ను కాదని ఈ ఇంటి కోడలి అవుతావా? ఇప్పుడు చూడు. సింధు, మనుగాడు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాడు. ఇవాళ లంచ్ అదిరిపోతుందంట కదా. అదురుతుందిరా, 5 నిమిషాలు ఆగు. ఒరే ఆర్సీ, నా ప్లాన్ ఏంటంటే ఎవ్వరికి మిగలకుండా మన ఇద్దరమే తినిద్దాంరా. కానీ మై టెస్టింగ్, యు వెంట్ అవుట్. టెస్టింగ్. ఓ, మైక్ టెస్టింగ్ 1 2 3. షట్ అప్ యు పాస్కల్. పాస్కి వెళ్ళాలా? పాస్కల్ కాదే, రాస్కలు. ఏదో ఒకటండి, నోరు ముసుకుని మింగండి. అది ఎలాగో మీరు చూపిస్తే మేము చేసేస్తాం. షట్ అప్. అంటే నోరు మూసుకొని ఎలా తింటారు? బామ్మా, ఏంటి నించున్నావు? కూర్చొని తినండి. నాకొద్దురా, నాకు డయాబెటిక్ కదా. నేను టాబ్లెట్ వేసుకోవాలి, మీరు తినండి. ఇదేంటి, నేను తిన్నది ఉప్పు పేస్టా? ఇంత ఉప్పు ఉందేంటి? ఎలా ఉందిరా? సూపరు. ఇవేవి ఆంటీకి ఇవ్వకుండా మనమే తినేద్దాం. మా మమ్మీయే చేయించారు, మా మమ్మీయే తినాలి.
అటాని కట్టాని కిల్లాని గిరాని. ఓ మీరు తింటారా? అయితే తినండి. ఆర్సీ ముందు మిమ్మల్ని తినమంటున్నారు మమ్మీ. పప్పోయి కూరోయి నోటి నిండా నమ్మకోయి. రేయ్ పిచ్చి భాష మాట్లాడకుండా భోంచేయండి. యు ఆర్ ఫెయిల్. రేయ్ పద. సింధు వంటలన్నిట్లో ఉప్పు ఎక్కువైంది, తక్కువ వేసి ఉండొచ్చు కదా. లేదురా, ఇందాక వరకు బానే ఉంది. ఈ గ్యాప్ లో ఎవరో ఉప్పు కలిపారు. ఒరే నాకు డౌట్, డయాబెటీస్ ఉందని చెప్పి బామ్మ తినకుండా తప్పించుకుంది. నువ్వు సింధుని పెళ్లి చేసుకోవడం బామ్మకు మాత్రమే ఇష్టం లేదు. ఈయనకి నేను ఇప్పుడే గుర్తొచ్చానా? ఒక నిమిషం నేను వస్తాను. అంకుల్ ఏంటి అర్జెంటుగా రమ్మన్నారు? ఓ అదే, మీరు రోజు పెళ్లి చేయమని అయ్యగారిని టార్చర్ పెడుతున్నారు కదా, అందుకని మిమ్మల్ని టార్చర్ పెట్టడానికి ఓ కార్యక్రమం ఆలోచించారు. ఎక్కువగా వాగుతున్నావు. అంటే తక్కువగా వాగితే మీకు కంఫర్టబుల్లేనా? ఓకే, మ్యాటర్ ఏంటో చెప్పండి సార్. మీ సాహసానికి మీ మగతనానికి ఒక ఎగ్జామ్. నేను రెడీ. ఏం చేయాలో చెప్పండి. ఈ తుపాకీతో కాల్చాలి. ఎవరిని? బోలనా? అయ్యి బాబోయ్, వద్దు సార్, మర్డర్ కేసు అవుతుంది. మీకున్న మానవత్వం మా సారగలేదు. ఎక్కువగా మాట్లాడామంటే నిజంగానే కాల్చి పడేస్తాను. అబ్బా మిస్టర్ మను, ఈ తుపాకీ తీసుకో. ఆకాశంలో ఎన్నో పక్షులు, కాకులు, గద్దలు ఎగురుతూ ఉంటాయి. పిచ్చికైనా ఓకే సార్. ఏయ్! ఈ తుపాకీ వాడి నువ్వు కనీసం ఒక్క పిట్టనైనా కొట్టాలి. అది కింద పడ్డాక కాల్చుకొని నేను తింటాను. అంకుల్, బాబు, ఈ క్షణం నుంచి మీరు ఒక తుపాకీ రాముడు, బొబ్బులి పులి, జేమ్స్ బాండ్, సల్మాన్ ఖాన్. బోలా, షట్ అప్. మనం ఫైర్. దేవుడా. బాబు, తుపాయి కూడా గాడిద లాంటిది, వెనక్కి తంతుంది. యు ఆర్ ఇన్సల్టింగ్ మై గన్. సార్, నాకు ప్రాక్టీస్ లేదని చెప్పాను కదా సార్. నో మోర్ ఎక్స్ప్లెనేషన్. యు ఆర్ ఫెయిల్డ్. సార్, నాకు డౌట్, యాన్యువల్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే సప్లిమెంటరీ కట్టుకోవచ్చు కదా, మళ్ళీ ఎప్పుడు ఎగ్జామ్? వన్స్ ఇన్ ఫర్ ఆల్ ఫెయిల్డ్ అండ్ రిజెక్టెడ్. డాడీ, మనోకి తుపాకీ పేల్చడం రాదు కదా, తనలా కాలుస్తాడు. నో మోర్ డిస్కషన్స్. అటాలే గీయాలి, అటాలే చెట్టాలే. మీరు కోతికి చెట్టెక్కడంలో పరీక్ష పెట్టండి, చాపకి ఈదడంలో పరీక్ష పెట్టండి, అలాగే మనోకి తెలిసిన ఫీల్డ్ లో ప్రశ్నలు వేయండి, టెస్ట్ చేయండి. మీరు మిలిటరీలో పనిచేశారు, మీకు రైఫిల్ షూటింగ్ తెలుస్తుంది, మనోకి ఎలా తెలుస్తుంది? ఓకే, అయితే అతనికి తెలిసిన ఫీల్డ్ లోనే ఈజీ ఎగ్జామ్ పెడతాను. సార్, మళ్ళీ ఏంటి రమ్మన్నారంట? ఇంకో ఎగ్జామ్ సార్, కాకపోతే ఇది చాలా ఈజీగా పాస్ అవ్వచ్చు సార్. సర్టిఫికేట్ ఇస్తారు, మీరు మ్యారేజ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఏంటా ఎగ్జామ్? ఈ కారు రివర్స్ లో ఫాస్ట్ గా నడపాలి. రివర్స్ లోనా? అవును, ముందుకు ఎవడైనా నడుపుతాడు,
సార్ ఒప్పుకుంటే నేను కూడా నడిపేస్తా. కానీ వెనక్కి వెనక్కి నడపడం అంత ఈజీ కాదు. నేను నడపగలను, చూడండి. చూడు బాబు, ఇక్కడి నుంచి అదిగో ఆ రాయిద్యం ఉందే, అక్కడికి 10 సెకండ్స్, అక్కడి నుంచి ఇక్కడికి 10 సెకండ్స్. రారా. ఏమిటి సార్? అబ్బా! అబ్బా! ఇక్కడి నుంచి అక్కడికి 10 సెకండ్స్ లో వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి కూడా 10 సెకండ్స్ లో వస్తారు కదా. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళా. రెడీ రెడీ 1 2 3. సార్, అనుమానమే లేదు, అతడు ఎగ్జామ్ లో పాస్ అవుతాడు. అమ్మా! బలా. రెడీ 1 2 3 పోరే. ఇందాకి కొన్ని ఇక్కడ లేదే. ఏంటది? అది కూడా ఎగ్జామే సార్. అదేంటో మీరు చెప్పండి, మీకు కూడా మార్కులు పడతాయి. అది పూలకుండి. ఎలా పగిలింది? టైర్ తగిలింది. యు ఆర్ అగైన్ ఫెయిల్డ్. సార్, ఇది అన్యాయం సార్, నేను ఒప్పుకోను. ఇక్కడికి వచ్చేదాకా ఎంత కరెక్ట్ గా ఎంత నీట్ గా నడిపాను సార్. సార్, ఆ పూలకుండ పగిలిపోయింది కదా, 10 మార్కులు తీసండి, 90 మార్కులు వేయండి. హి ఈజ్ అగైన్ ఫెయిల్డ్. బోలా, చెప్పండి. ఈయనతో ఎలా భరిస్తున్నావు? అలవాటైతే కుష్టు, గజ్జి, తామరనైనా భరించొచ్చు. ఈయన ఎంత సార్?